జెండా నమ్ముకున్నా, ఒకటే పార్టీ నమ్ముకున్నా. ధర్మపురి ప్రజలు చేతి గుర్తుకే అమ్మ, చేతి గుర్తుకే అమ్మ అందరికీ లక్ష్మణ్ కుమార్ గా మీ ముందుంటారు. మీ కుటుంబ సభ్యుడిగా 2 సంవత్సరాల క్రితం నేను ఆశీర్వదించి చల్లగా నాకు మీ పెద్ద ఎత్తున మీరు ఓటేసి గెలిపించి ధర్మపురి శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి యొక్క ఆశీర్వాదంతో రాష్ట్ర మంత్రిగా రేపు జరగబోయే 11వ తారీఖు ఎన్నికల్లో పడ్డ తమ్ముడు రాజేష్ గాని, తమ్ముడు పవన్ గాని, చిన్న సంగతి గాని మన పెద్ద ఎత్తున గెలిపించడానికి మీ ఆశీర్వాదం కోసం లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా మంత్రిగా మీ చేతులు జోడించి అందరికీ, మా చెల్లెలకు, మా అక్కలకు, మా తల్లులకు, అదేవిధంగా ఈ బస్సులకు ఉన్నటువంటి, ఈ ప్రాణులకు ఉన్నటువంటి, వాళ్లకు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వేలాది మందిగా తరలి వచ్చినటువంటి మా అందరికీ, వారందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నామా. మాట్లాడలు ఇక్కడ జూనియర్ కాలేజ్ గాలి మోటార్ వేసుకుని వచ్చిండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మన గోదావరి పక్కన తెలంగాణలో యాగాలు యజ్ఞాలు చేసిండు. ఏం మాట్లాడిండమ్మా, నేను ధర్మపురి లక్ష్మణ స్వామి దేవాలయానికి 500 కోట్ల రూపాయలు ఇస్తా. కాంగ్రెస్ ఇందిరామ ఇల్లు కట్టిండు. ఆ ఇందిరామ ఇల్లు కడితే అల్లుడు వస్తే అనుకుంటాడు, సుట్టపదస్తే అనుకుంటారు, మేకలైనా కట్టిస్తాం, గొర్రెలైనా కట్టిస్తాం అన్నరామా. అన్నరామా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నరామలే చెల్లె ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు, 500 కోట్ల రూపాయలు మన ధర్మపురి లక్ష్మణ స్వామి దేవాలయానికి ఇస్తా అన్నాడు. అమ్మా 16 నుంచి 18 వాళ్ళే, 18 నుంచి 23 వరకు వాళ్ళే. అమ్మా ఈ రోజు మీ లక్ష్మణ్ కుమార్ గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళని కట్టించిన గట్టియలేదు. కానీ ఈ ధర్మపురి మున్సిపాలిటీకి సుమారు 200 కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున ఇందులో ఇల్లు శాంక్షన్ చేసి ముగ్గు వేసి ఈ రోజు ఈ ప్రాంతానికి 18 నుంచి 23 వరకు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నది. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. మన ధర్మపురి నియోజకవర్గానికి, మన ధర్మపురి మున్సిపాలిటీకి వాళ్ళు చేసిన మంచి పనుల్లో ప్రజలకు చెప్పాలి. మేమే రాజులం, మేమే మంత్రం, మాకెవరైతే లేరని చెప్పి రాజ్యాన్ని నడిపిండు. వాళ్ళ పార్టీ నాయకుడే, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే మున్సిపల్ చైర్మన్ గా, మున్సిపల్ పాలకవర్గంగా పనిచేసిండు. ఒకరేమో మున్సిపాలిటీ పాలకవర్గంగా పనిచేసిండు, ఇంకోరేమో దేవాలయం కమిటీ చైర్మన్ గా పనిచేసిండు. మన ప్రాంతానికి ఏం చేసింది ఒకసారి చెప్పాలి. 5 లక్షల రూపాయలు చొప్పున ఇందిరమ్మక్కన ఇల్లు కట్టించే బాధ్యత మీ ఎమ్మెల్యేగా, మీ లక్ష్మణ్ కుమార్ మీ మంత్రిగా నాది అని చెప్తున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.